మ్యాచ్లో ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో డే 2 బౌలర్లకు ఇబ్బందికరంగానే కొనసాగింది. 43/4తో 169 పరుగుల వెనుకబడి ఉన్న తర్వాత ఒకటవ రోజు ఆట ముగిసిన తర్వాత బవ్వా మరియు డేవిడ్ గ్రీస్లో ఉండడంతో ఇన్నింగ్స్ను కొనసాగించారు. ఉదయం సెక్షన్ ఈ జంట 13 ఓవర్లకే 44 రన్ల భాగస్వామ్యం నెలకొల్పారు. బౌమా జాస్ హేజల్వుడ్ ఎల్బీడబ్ల్యూ కాల్ నుంచి తప్పించుకున్నాడు. ప్యాట్ కమిన్స్ అవసరమైన సమయంలో బాల్ తీసుకొని బౌమాని 36 పరుగులకే అవుట్ చేసి లంచ్ సమయానికి సౌత్ ఆఫ్రికా 121 రన్లకి 5 వికెట్లకి చేరుకుంది. లంచ్ తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విధ్వంసకరమైన బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా స్కోర్ను 126/7కి తగ్గించాడు. 35 బంతులలో కేవలం 12 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ని కుప్పకూల్చారు. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టెస్టులలో 300 వికెట్లు సంపాదించాడు. ఆస్ట్రేలియాకు ఫస్ట్ ఇన్నింగ్స్లో 74 పరుగుల లీడ్ సంపాదించారు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ని బాగానే ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత 100 రన్స్ లీడ్ కూడా సంపాదించారు. కానీ రబాడా వచ్చి ఒకే ఓవర్లో గ్రీన్ మరియు కవాజాని అవుట్ చేశాడు. ఆస్ట్రేలియా బ్రేక్ సమయానికి 32/2 వికెట్లు కోల్పోయారు. బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూనే ఉంది. అలెక్స్ క్యారీ కేవలం 50 బంతులలోనే 43 పరుగులు చేశాడు. దీనితో ఆస్ట్రేలియాకి 200 పరుగులుగా లీడ్ సంపాదించారు. ఇప్పుడు క్రీజ్లో స్టార్క్ 16 పరుగులు మరియు లబుషన్ ఒకే పరుగుతో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే డే 3లోనే ఫలితం రావడానికి అవకాశం ఉంది.